డెసిమల్స్లో 2 టైప్స్ ఉంటాయి. వన్ ఈస్ టర్మినేటింగ్, ద అదర్ ఈస్ నాన్ టర్మినేటింగ్. అండ్ అగైన్ నాన్ టర్మినేటింగ్లో 2 టైప్స్ ఉంటాయి. వన్ ఈస్ రికరింగ్, ద అదర్ ఈస్ నాన్ రికరింగ్. సో ఫ్రాక్షన్స్ని మనం సాల్వ్ చేస్తే మనకి డెసిమల్స్ వస్తాయి. లెట్స్ సీ. సో ఇక్కడ ఫ్రాక్షన్స్ని సాల్వ్ చేస్తే డెసిమల్స్ వస్తాయని చెప్పాను కదా. డెసిమల్స్ 2 టైప్స్ ఉంటాయి, టర్మినేటింగ్, నాన్ టర్మినేటింగ్. అండ్ నాన్ టర్మినేటింగ్లో 2 టైప్స్, రికరింగ్, నాన్ రికరింగ్. ఇక్కడ ఎగ్జాంపుల్ 5/2 తీసుకున్నాను. 5/2లో 2.5 వస్తుంది కదా. పాయింట్ తర్వాత కౌంటబుల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఆర్ ఫైనైట్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉంటే దాన్ని టర్మినేటింగ్ అంటాం. నాన్ టర్మినేటింగ్లో ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉంటే నాన్ టర్మినేటింగ్ అంటాం. అండ్ రికరింగ్లో ఇఫ్ పాయింట్ తర్వాత సెట్ ఆఫ్ డిజిట్స్ కంటిన్యూస్గా రిపీట్ అయ్యాయి అనుకోండి, ఆర్ అట్లీస్ట్ 1 డిజిట్ రిపీట్ అయ్యింది అనుకోండి, దాన్ని రికరింగ్ అంటాం. నాన్ రికరింగ్లో పాయింట్ తర్వాత యూనిక్ డిజిట్స్ వస్తాయి, ఎనీ ప్యాటర్న్ కనబడదు మనకు, సో దాన్ని నాన్ రికరింగ్ అంటాం. సో దిస్ ఈజ్ క్లియర్. బట్ ఇక్కడ టర్మినేటింగ్ అన్ని రేషనల్ అని చెప్పాను, యాజ్ వెల్ యాజ్ రికరింగ్ అన్ని రేషనల్ అని చెప్పాను. బట్ నాన్ రికరింగ్ ఇర్రేషనల్ నెంబర్స్ అని చెప్పాను. సో లెట్స్ సీ హౌ మనం ఎలా చెప్తున్నాం. ఫ్రాక్షన్లో ఉంది ఆల్ ఫ్రాక్షన్స్ ఆర్ రియల్ నెంబర్స్ అని చెప్తాం, అది ఆల్ ఫ్రాక్షన్స్ ఆర్ రేషనల్ నెంబర్స్ అని చెప్తాం. బట్ ఇక్కడ నాన్ రికరింగ్లో ఉన్న పై వాల్యూ ఇర్రేషనల్ ఎలా అవుతుందో చూద్దాం. సో మీరు పై అనేది ఇర్రేషనల్ ఎలా చెప్తారు. 22/7 ఉంది, అది p/q ఫార్ములా ఉంది, q ≠ 0 అయినప్పటికీ అది ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. ఎలానో చూద్దాం. సో లెట్స్ సీ. ఇక్కడ ఫ్రాక్షన్స్ డెసిమల్స్లో ఫస్ట్ టర్మినేటింగ్ చూద్దాం. ఇఫ్ ఏదైనా డెసిమల్ని మనం ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయగలిగాం అనుకోండి, దాన్ని రేషనల్ అని చెప్పొచ్చు. ఇక్కడ టర్మినేటింగ్ ఎగ్జాంపుల్ 5/2 ఉంది కదా, దీని డెసిమల్ 2.5. ఈ డెసిమల్ నుంచి మళ్ళీ 5.2 వచ్చింది అనుకోండి, దెన్ ఇట్ ఈస్ ఎ ఫ్రాక్షన్ విచ్ ఈస్ రేషనల్ అని చెప్పొచ్చు. లెట్స్ సీ. టర్మినేటింగ్ టు ఫ్రాక్షన్ కన్వర్షన్ చేసేటప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ 2.5 ఉంది కదా, ఇదే ఎగ్జాంపుల్ నేను తీసుకున్నాను. లెట్ x ఈజ్ ఈక్వల్ టు 2.5 అంటే ఒక వేరియబుల్కి 2.5 డిక్లేర్ చేశాను. అండ్ 100x ఈజ్ ఈక్వల్ టు 250 అవుతుంది. 10x అంటే ఇక్కడ 100 మల్టిప్లై చేస్తే ఇది పాయింట్ అటు సైడ్ వెళ్ళిపోయి 250 అవుతుంది. వెరాజ్ 10xకి 25 అవుతుంది. 100x మైనస్ 10x చేస్తే నాకు 90x వస్తుంది. 90x ఈజ్ ఈక్వల్ టు ఈ 250 మైనస్ 25 చేస్తే 225 వస్తుంది. ఎక్స్కి సాల్వ్ చేస్తే మనకి లాస్ట్కి 5/2 వచ్చింది. అంటే డెసిమల్ నుంచి మళ్ళీ మనకు ఫ్రాక్షన్ వచ్చింది. దట్ మీన్స్ డెసిమల్ కెన్ బి రిటర్న్ ఎస్ ఫ్రాక్షన్, ఫ్రాక్షన్ కెన్ బి రిటర్న్ ఎస్ డెసిమల్. ఇలా వైస్ వర్స అవ్వింది అనుకోండి, దాన్ని ఏమంటామంటే రేషనల్ నెంబర్ అంటాం. ద సేమ్ కేస్ నాన్ టర్మినేటింగ్లో రికరింగ్ చూద్దాం. ఇఫ్ 10.3 బార్ ఉంది కదా, 3 బార్ అంటే 3 అలా వెళ్తుంది కదా. లెట్ x ఈజ్ ఈక్వల్ టు 3.33 బార్ని నేను ఎక్స్పాండ్ చేసుకున్నాను. 10x అంటే ఇక్కడ ఒక 3 ఉంది కదా, ఈ 3 ఇటు ఒకటి వచ్చేస్తుంది అంటే 33 అవుతుంది. అండ్ ఈ 3s ఎలా అయితే కంటిన్యూ అవుతున్నాయి, అక్కడ ఇలా కూడా కింద కూడా 3s కంటిన్యూ అవుతుంటాయి. సో ఇవి ఇన్ఫినిటీ ఉంటాయి కాబట్టి ఇవి కూడా ఇన్ఫినిటీ ఉంటాయి. సో 10x ఏమవుతుంది, 33.3 బార్ అవుతుంది. x ఏమవుతుంది, 3.3 బార్ అవుతుంది. ఈ రెండింటి సబ్ట్రాక్షన్ ఏమవుతుందంటే, అంటే 10x మైనస్ 10x అయితే చేస్తే 33.3 బార్ మైనస్ 3.3 బార్. ఇక్కడ ఇవి ఇన్ఫినిటీకి వెళ్తాయి, ఇవి ఇన్ఫినిటీకి వెళ్తాయి కాబట్టి ఈ రెండు సబ్ట్రాక్ట్ చేసినా కానీ 33 మైనస్ 3 ఏమవుతుంది, 30 అవుతుంది మనకు ఫైనల్గా. అండ్ 10x మైనస్ x ఏమవుతుంది, 9x అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు 30/9 చేస్తే దీన్ని సాల్వ్ చేస్తే మనకి 10/3 వచ్చింది. ఈ ఫైనల్ వాల్యూ ఎంత, 3.3 బార్. అంటే ఒక ఇచ్చిన డెసిమల్ని మనం ఫ్రాక్షన్లా కన్వర్ట్ చేస్తున్నాం. ఫ్రాక్షన్ని మళ్ళీ సాల్వ్ చేస్తే డెసిమల్ వస్తుంది. సో రికరింగ్ టు ఫ్రాక్షన్ అవుతుంది, ఫ్రాక్షన్ టు రికరింగ్ అవుతుంది. దట్ మీన్స్ ఇది కూడా మనం రేషనల్ నెంబర్ అని చెప్పొచ్చు, ఇది కూడా రేషనల్ నెంబర్ అని చెప్పొచ్చు. బట్ ఇక్కడ నాన్ రికరింగ్ టు ఫ్రాక్షన్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఇక్కడ ఎగ్జాంపుల్ 3.141592 ఇది ఉంది కదా, ఇదేంటి పై వాల్యూ. సో ఇదేంటి పై వాల్యూ. సో ఇక్కడ మీరు 10x చేశారనుకోండి, ఇక్కడ 10x చేస్తే ఏమొస్తుంది, 31.415 సంథింగ్ వస్తుంది అలా. ఓకే, డాట్ సంథింగ్ వస్తుంది. 100x చేశారనుకోండి మీకు 314.159 సో అని వస్తుంది. సో ఇక్కడ సబ్ట్రాక్ట్ చేయడానికి దీనిలా కన్సిస్టెన్సీ లేదు. అంటే ఇక్కడ 3 పాయింట్ ఇలా ఉంది కదా, దానిలాగా ఇక్కడ కనబడట్లేదు. ఇప్పుడు మీరు సబ్ట్రాక్ట్ చేసినా కానీ 314 ఈ 100x మైనస్ 10x చేసినా కానీ మీకు లాస్ట్కి మళ్ళీ ఒక నెంబర్స్ వస్తాయి, 0 1 2 3 సమ్ నెంబర్స్ వస్తాయి. దట్ మీన్స్ దానికి ఎండ్ ఉండదు అన్నట్టు. వేరేది ఇక్కడ ఏమవుతుందంటే 3 ఇన్ఫినిట్ ఉంది, ఇక్కడ 3 ఇన్ఫినిట్ ఉంది, ఈ రెండు క్యాన్సిల్ చేసుకోవచ్చు మనం ఇట్లా. ఓకే, ఇక్కడ 33.3 మైనస్ చేసాం అనుకో, 33 మైనస్ 3 ఇక్కడ 30 వస్తుంది. సో ఇలా సాల్వ్ చేయడానికి రికర్ నుంచి ఫ్రాక్షన్ చేయడానికి ఇక్కడ సాల్వ్ చేసుకోవచ్చు. వేరాజ్ నాన్ రికరింగ్ టు ఫ్రాక్షన్ చేయాలంటే ఇలా సాల్వ్ చేయడం అంటే వన్స్ ఒక ఫ్రాక్షన్ని డెసిమల్లోకి రాసాక మళ్ళీ ఆ డెసిమల్ని ఫ్రాక్షన్లోకి చేయలేకపోతున్నామంటే అదేమవుతుందంటే ఇట్స్ ఏ ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది అన్నట్టు. వేరాజ్ ఇక్కడ ఏమవుతుందంటే ఫ్రాక్షన్ నుంచి రేషనల్ రాసుకొస్తుంది, ఫ్రాక్షన్ నుంచి డెసిమల్ రాసుకొస్తుంది, డెసిమల్ నుంచి ఫ్రాక్షన్ రాసుకుంది. సో దీస్ 2 ఎగ్జాంపుల్స్ ఆర్ రేషనల్, ఇది ఇర్రేషనల్. కొన్నిసార్లు మీకు ఇక్కడ రికరింగ్ ఎగ్జాంపుల్ ఏముండొచ్చు అంటే, ఇప్పుడు సపోజ్
3 to 5 6 5 6 5 6 ఇలా ఉంటుంది. అంటే ఇక్కడ మీరు దీన్ని ఏమో రాయించుకుంటారు 2.3256 బార్ అని పెట్టచ్చు. సో ఇక్కడ ఫస్ట్ 2 డిజిట్స్ రిపీట్ అవుతలేవు, దాని తర్వాత కూడా రిపీట్ అవుతున్నాయి. సో ఇలాంటి కేసెస్లో కూడా మనం రికరింగ్ నుంచి ఫ్రాక్షన్ సాల్వ్ చేయొచ్చు. దీనికి ఏం చేయాలి మనం 232.3256 ఉంది కదా, సో దీనికి 100 ఫస్ట్ 100x మల్టిప్లై చేసుకోవాలి. సో దట్ విల్ బి 232.56 బార్ అవుతుంది. సో ఇలా 100x దీన్ని కూడా సాల్వ్ చేయొచ్చు, బేసిక్గా సేమ్ అలానే సాల్వ్ చేయొచ్చు. బట్ ఓవరాల్గా చెప్పేది ఏంటంటే రికరింగ్ టు ఫ్రాక్షన్ ఆర్ ఫ్రాక్షన్ టు రికరింగ్ అయినా కానీ చేయొచ్చు. యాజ్ వెల్ యాజ్ టర్మినేటింగ్ టు ఫ్రాక్షన్ చేయొచ్చు, టర్మినేటింగ్ టు ఫ్రాక్షన్ టు డెసిమల్ కూడా చేయొచ్చు. సో ఈ రెండు రేషనల్ నెంబర్ అవుతాయి, ఇది రేషనల్ నెంబర్ అవుతుంది. సో ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే ఇర్రేషనల్ నెంబర్స్ అనేటివి నాన్ టర్మినేటింగ్ నాన్ రికరింగ్ ఉంటాయి. ఈవెన్ దో P/Q ఫామ్ ఉన్నప్పటికీ నాన్ టర్మినేటింగ్ నాన్ రికరింగ్ ఉంటే అవి ఇర్రేషనల్ నెంబర్ అవుతాయి అన్నట్టు. సో దట్స్ ఇట్.